ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో ఆసువులు బాసిన అమాయక భారత పౌరుల ఆత్మశాంతికై ఒక్క నిమిషం మౌనం పాటించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి జరిపి 30కి పైగా ఉగ్రవాదులను హతమార్చడం హర్షించదగ్గ విషయమని పలువురు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పాలని ఆకాంక్షించారు. తామంతా కూడా భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. మాతాకి జై, వందే మాతరం, సారే జహాన్ సే అచ్చా, హిందూ సీతా హమారా. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన పహల్గామ్లోని 28 మంది హిందువుల మీద దాడి చేసి అమానుషంగా భర్తల ముందు భార్యలని, కుటుంబం ముందు పిల్లలని అమానుషంగా హతమార్చిన ఘటనకు ఈరోజు మనం పాకిస్తాన్ ఉగ్రవాదుల తీరుకు ఖండిస్తూ మనం ఈరోజు చెన్నూరు బంద్ నిర్వహించడం జరిగింది. అయితే భారతదేశ ప్రజలారా, మన దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు, హిందువులకు తగ్గ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నది దేశభక్తుడు, దేశద్రోహి కాదు, దేశభక్తుడు ఉన్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, పత్తర్ కా జవాబ్ ఆటం బాంబ్ సే దేంగే అన్నట్టుగా ఈరోజు మోడీ గారు ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తూ 9 జాగాలలో 9 బాంబర్స్తో అటాక్ చేసి 900 మంది ఉగ్రవాదులను ఊచకోతున్న సందర్భంగా ఈరోజు మనం విజయోత్సవాలతో పాటుగా ఈరోజు మనం 28 మంది తీవ్రవాదులు 28 మంది మన హిందువులను ఊచకోత కోసిన తీవ్రవాదులకు నిరసనగా మనం ఈరోజు బంద్ పాటిస్తున్నాం. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. అందరూ దయచేసి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం ఇలాంటి ఒక సమయంలో మనం అందరం కలిసికట్టుగా ఉండి మన పోరాటాన్ని, మన దేశానికి మన యొక్క వెన్నుదన్నుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆకాంక్షలు. ఇలా పొద్దుగాల 4 గంటల నుంచి మీకు స్టార్ట్ అయింది. మా అందరికి నవంబర్లో ఉంటే మీకు ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. మొన్న ఏమని చెప్పిండ్రు, ఇలా పాకిస్తాన్కు మీడియాలో అంతా ఏమైనా కథనాలు వచ్చినాయి, ఇండియా మోక్ డ్రిల్ నిర్వహిస్తుంది, ఇంకా వారం రోజులు టైం ఉన్నది, మేము చల్లగా వండుకుంటామని అనుకున్నారు. ఇటు అవాయిడ్ చేసిండ్రు. అటు రాత్రి తెల్లారి నుంచే మిసైల్ వదిలిండ్రు. అలాగే దివాళీ స్టార్ట్ అయింది. మేమందరం కూడా ఇలా ఆపరేషన్ సింధూర్ని ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్గా విజయవంతంగా నిర్వహించినందుకు ఇలా పటాకాలు కూడా పేల్చడం జరిగింది చెన్నూరులో. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాము. నిరసన కూడా తెలిపినాము. మాకు పూర్తిగా నిరసన తెలిపే అవకాశం నరేంద్ర మోదీ గారు కల్పించలేదు. దానికంటే ముందే ప్రతీకారం తీర్చుకున్నారు. నిన్న రాత్రి చెన్నూరులో వర్షం పడితే పాకిస్తాన్ ప్రజల మీద, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మిసైళ్లు పడ్డాయి, బాంబులు పడ్డాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. దీన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మనకేదైనా ఆపద వస్తే దేశం మొత్తంలో పార్టీలన్నీ కూడా కలుస్తాయనే విషయాన్ని, చెన్నూరులో కూడా కలుస్తాయనే విషయాన్ని మళ్ళీ ఇవాళ ఈ ర్యాలీ విజయవంతంగా నిర్వహించి పార్టీలకు అతీతంగా అందరూ ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు, పెద్దలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ఆ సందేశాన్ని ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా హిందుస్థాన్ కా కానా కాకే పాకిస్తాన్ కా గానా గానే వాళ్ళంకో यहाँ पे नहीं चलने वाला है. इक నుంచి పాకిస్తాన్ కా గానా, హిందుస్థాన్ కా కానా ఈ రోజు నుంచి ఇది ప్రారంభమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతా. మన భారతీయ పౌరులపైన ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు మరి దొంగసాటున దెబ్బతీసి మరి మన వాళ్ళని బలి తీసుకోవడం జరిగింది. దానికి మరి వాళ్ళ నిన్న మన కేంద్ర ప్రభుత్వం మరి రాత్రి 1:44 అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలు దాదాపుగా 9 స్థావరాలు, అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 1000-2000 మంది పాకిస్తాన్ ముష్కరులు ఉంటారు. వాళ్ళందరూ హతం చేయడం, మరి వాళ్ళ మొన్న జరిగినటువంటి మన భారతీయ పౌరుల మీద వాళ్ళ చంపడానికి మరి వాళ్ళ మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో, మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్
మరి ఈ యొక్క పాకిస్తాన్ ముష్కరని హతం చేసి ఇవాళ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసినందుకు భారత జవాన్లందరికీ, భారత ఆర్మీకి, భారత నేవీకి, భారత ఫోర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక ముందు భారత్తో ఏ దేశం పెట్టుకోవాలన్నా గడగడలాడాల్సిందే. ఎందుకంటే భారతదేశం ఇవాళ అన్ని దేశాల కంటే బలంగా అన్ని రంగాల్లో కూడా మరి ఇవాళ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జరిగిన 4-5 రోజులనే ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ చేసిన మన భారత ఆర్మీ జవాన్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి దాడిలో మన భారతీయ పౌరులు, మన ఆడబిడ్డలు కొందరు చనిపోయిన వారికి కూడా, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారికి మరి ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ వారి ధైర్యమే వాళ్ళు చనిపోయిన బాధ కంటే మాకు జరిగిన అవమానం కాదు, మాకు జరిగిన మరణం కాదు, మా మరణాలకు రెట్టింపు కావాలి, మా పాకిస్తాన్ కుక్కల్ని చంపాలని చెప్పేసి వారు అన్న ప్రేరేపణతో ఇవాళ మన ప్రభుత్వం మన ముందుకొచ్చి ఈ ఆపరేషన్ చేసినందుకు విజయవంతంగా వారందరికీ కూడా మరి ధన్యవాదాలు చేసుకుంటూ జై భారత్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.